నమస్కారం అండి. నా పేరు వైద్య రాఘవరావు. నేను వచ్చేసరికి 2011 నుంచి ఆయుర్వేద వైద్యం చేస్తా ఉన్నాను దీర్ఘకాలిక వ్యాధులకి. అందులో భాగంగానే నాడీ పరీక్ష ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల్ని అంటే గుండె రక్తనాళాల బ్లాక్స్ గానీ, గుండె ఆ యొక్క భాగాల్లో కుడి భాగము, ఎడమ భాగం ఎక్కువగా ఒత్తిడికి గురయ్యి లెఫ్ట్ వెంట్రికల్ ఎక్కువగా పనిచేస్తుందా లేదా? లేదంటే కుడి జఠరిక రైట్ వెంట్రికల్ ఏమైనా దెబ్బతిని ఈ యొక్క పల్మనరీ హైపర్ టెన్షన్ లాగా ఉందా? ఇటువంటి మేము నాడీ పరీక్ష ద్వారానే డయాగ్నోస్ చేసి ఎటువంటి రిపోర్ట్స్ లేకుండానే ముందలుగానే చాలా మందికి అవేర్నెస్ చేస్తా ఉన్నాము. అట్లాగనే హృదయ సంబంధిత వ్యాధులు, అట్లానే ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుల్లో, దీర్ఘకాలిక వ్యాధుల్లో ఫైబ్రోస్ డెవలప్ అవటము, లేకపోతే ఎమర్జెన్సీస్ డెవలప్ అవటము, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయుర్వేద మందుల ద్వారా చాలా వరకు ఉపశమనం కలిగించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేము గుంటూరులో యొక్క హాస్పిటల్ రన్ చేయడం జరుగుతుంది, శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల పేరు మీద. అట్లానే ఈ రోజు వచ్చేసరికి హైదరాబాద్లో చాలా మంది వైద్యం తీసుకొని ఇటువంటి యొక్క నాడి పరీక్ష ద్వారా హృదయ సంబంధిత వ్యాధులకి, ఊపిరితిత్తుల జబ్బులకి వాళ్ళ యొక్క సూచనల మేరకి ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క క్యాంపులో కూడా చాలా మందికి ముందుగానే గుండె యొక్క రక్తనాళాల్లో కరోనరీ ఆర్టరీస్ లో బ్లాక్స్ గుర్తించడం జరిగింది. వాళ్ళకి అవేర్నెస్ చేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి పరీక్షలు చేయించుకోమని చెప్పడం కూడా జరిగింది. చాలా మంది కూడా ఆల్రెడీ గుండెకి సంబంధించిన జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులతో బాధపడే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి ఏం రిపోర్ట్స్ చూడకుండానే నాడి పరీక్ష ద్వారా వాళ్ళకి గుండెలో ఏ భాగం దెబ్బతిన్నది, ఎటువంటి సమస్య ఉందనేది రోగ నిర్ధారణ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వారు కూడా బిలీవ్ చేసి అవును మాకు మీరు నాడీ పరీక్ష ద్వారానే ఈ యొక్క వ్యాధి నిర్ధారణ చేయటం జరిగింది, మేము మీ దగ్గర మందులు వాడుకొని ఈ జబ్బులకి శాశ్వతమైన పరిష్కారం చూపించుకుంటామని వాళ్ళు మందులు తీసుకొని వెళ్ళటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని హైదరాబాద్ లో కూడా మేము ఇదే కాదు ఇంకా మరల క్యాంపులు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ముందల రోజుల్లో కూడా ఈ అవకాశాన్ని చాలా మంది ఉపయోగించుకొని నాడీ పరీక్ష ద్వారానే ఈ యొక్క గుండె సంబంధించిన జబ్బుల్ని ముందుగానే పరీక్ష నిర్ధారణ చేసుకొని తర్వాత జాగ్రత్త పడటం వల్ల వాళ్ళు ప్రాణాపాయ స్థితికి వెళ్లకుండా చాలా వరకు వాళ్ళ యొక్క గుండెని గుండె సంబంధించిన వ్యాధులు బారిన పడకుండా, లేకపోతే గుండెపోటు వచ్చిన తర్వాత ఆ ప్రమాదకర స్థితి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ముందల ఎక్కడెక్కడైతే ఉంటుందో మేము అవేర్నెస్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు క్యాంపులు పెడతాము, ఏ రోజు ఎక్కడ క్యాంపులు పెడతాము అనేది మీ అందరి దృష్టికి తీసుకొని వస్తాము. మీరందరూ వీటిని ఉపయోగించుకొని ఈ యొక్క నాడీ పరీక్ష ద్వారానే, నాడీ పల్స్ ఎగ్జామినేషన్ ద్వారానే గుండె సంబంధించిన వ్యాధుల్ని మీరు తెలుసుకోండి. ఇవన్నీ కూడా ఈ యొక్క పల్స్ ఎగ్జామినేషన్ అనేది మీరు ముందుగా తెలుసుకోవటం ద్వారా, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క సడన్ కార్డియాక్ అరెస్టులు అనేది జరగకుండా మనం నివారించవచ్చు. నా పేరు లక్ష్మణరావు, కే లక్ష్మణరావు. ఇక్కడ గుడిమలకాపురం ఆంజనేయ స్వామి ఎక్కడి నుంచి ఉన్నారు? చేస్తాను 24 సంవత్సరాలు పట్టి. డాక్టర్ గారి దగ్గర ఎప్పుడు వచ్చారండి? డాక్టర్ గారు నిన్న ఎవరో చెప్తే డాక్టర్ గారి దగ్గరికి వచ్చాం. డాక్టర్ గారు ఏమన్నారంటే మీ దగ్గర ఏంటండి ఏంటని అడిగితే, మీ దగ్గర గుండె సంబంధించిన ఏమైనా ఉన్నాయా ఏంటని అడిగితే, ఉన్నాయి కానీ ఇదేంటంటే నాడి పట్టుకు చెప్తారంటే నాడి పట్టుకుని రిపోర్ట్లు చూడకుండానే మామూలుగా చెప్పారు. చెప్పాక మళ్ళీ రిపోర్ట్లు చూసాక ఇలాగని చెప్పారు. ఏంటంటే గుండె మీద ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గుండె మీద ఒత్తిడి పడుతుంది, ఇది సంగతి. ఊపిరితిత్తులు కూడా పాడాయి, మా దగ్గర మందులు ఉన్నాయి, తగ్గను కూడా తగ్గి. ఏదైనా టెస్ట్లు చూసి చెప్పారా? ఏం టెస్ట్ చేయకుండా చూసారా? అవి టెస్ట్ చేయకుండా అని చెప్పారు, తర్వాత టెస్ట్ చేశారు, తర్వాత కూడా చెప్పారు. టెస్ట్ లో డాక్టర్ గారు చెప్పింది టెస్ట్ రిపోర్ట్ లో కూడా వచ్చిందండి? మామూలుగా కరెక్ట్ అయింది, అందులో కూడా ఉంది, రిపోర్ట్ లో కూడా ఉంది. మామూలుగా రిపోర్ట్లు కూడా నాకు ఇంగ్లీష్ లో ఉంటే తెలుగులో చదివింది. మందులు ఏదైనా ఇచ్చారండి? నేను చెప్పారు, మందులు ఇచ్చారు. మందులు కూడా వాడితే తగ్గుతుందని చెప్పారు. ఇంకా కషాయం చెప్పారు. ఆయన దగ్గర ఉన్న మందు తీసుకున్నాను నేను. ఇంకా వీళ్ళు చెప్పారు తెప్పించి పెడతా అని చెప్పారు. మందులు టాబ్లెట్లు చెప్పారు, ఆయుర్వేద షాపులో దొరుకుతాయి. మేదీపట్నం చూసాము, తెప్పిస్తాను కూడా చెప్పారు. తీసుకోవాలి. నార్మల్ గా ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందండి మీకు? ఆ సమస్య అప్పుడే 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాల నుంచి ఎటువంటి టెస్టులు కూడా ఏం చేయించుకోలేదు? అంటే మందులు వాడుతున్నా. ముందు శ్వాసలో వాడాను, తర్వాత ఏజీలు వాడాం, తర్వాత మహావీర్లో వాడా, అన్ని వాడా. అక్కడక్కడ తగ్గుతుంది. కానీ ఏంటంటే ఆయుర్వేదం నేను అమలాపురం దగ్గర, రాజమండ్రి దగ్గర అమలాపురం దగ్గర పల్లంకూరులో కూడా వాడాం ఆయుర్వేదం. అది హోమియోపతి.